ఆల్రెడీ పెళ్ళైన మగాడిని మనసు పడి పెళ్లి చేసుకున్న మన సినీ హీరోయిన్లు ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది అతిలోక సుందరి శ్రీదేవి గారి గురించి. ఈమె బోనీ కపూర్ అనే బాలీవుడ్కి చెందిన ప్రొడ్యూసర్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే బోనీ కపూర్కి అంతకుముందే మోనా అనే అమ్మాయితో 1983లో పెళ్ళయింది. ప్రొడ్యూసర్గా ఉన్న ఇతను శ్రీదేవిని చూసి మనసు పారేసుకోవడంతో ఆమె కోసం 1996లో మోనా నుండి విడాకులు తీసేసుకున్నారు. మరి ఇలా తన కోసం విడాకులు తీసుకున్న బోనీ కపూర్ని చూసి అతని మనసులో తనపై ఉన్న ప్రేమను గమనించి కరిగిపోయింది మన శ్రీదేవి. అంతేకాకుండా శ్రీదేవి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో కానీ ముఖ్యంగా ఆమె తల్లి విషయంలో కూడా బోనీ కపూర్ వారికి కొండంత అండగా ఉన్నాడు అనే విధానం చూసి ఆమెను ఇష్టపడేలా చేసింది. మరి ఇలా శ్రీదేవి 1996లో అంటే బోనీ మొదటి భార్యకి విడాకులు ఇచ్చి ఇవ్వంగానే పెళ్లి చేసేసుకోవడం జరిగింది. ఆపై వీరిద్దరూ మరో ఇద్దరికి జన్మనిచ్చారు. బోనీ మొదటి భార్య ద్వారా కూడా 2 సంతానం ఉన్నారు. అటుపై ఈ జంట చాలా అన్యోన్యంగా కలిసి జీవనం సాగించారు. దురదృష్టవశాత్తు శ్రీదేవి గారు 2018లో కాలం చేయడం జరిగింది. ఇక ఇలా ఆల్రెడీ పెళ్ళైన మగాడిని పెళ్లి చేసుకున్న మరో తార విజయ నిర్మల గారి గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈవిడ పెళ్లాడింది సూపర్ స్టార్ కృష్ణ గారిని. ఆ రోజుల్లో వీరి పెళ్లి వ్యవహారం అయితే వీరి అభిమానులకు ఏమాత్రం గెట్టలేదు. బంగారం లాంటి భార్య ఉండగా కృష్ణ గారి మనసు మార్చి విజయ నిర్మలే ఇలా చేసిందంటూ ఆవిడపై వ్యతిరేకత చూపించారు. అయితే ఇంతకీ ఆ బంగారం లాంటి కృష్ణ గారి మొదటి భార్య ఎవరు అంటే ఇందిరమ్మ గారు, మన మహేష్ బాబు గారి తల్లి. 1961లో తన సినిమాల్లోకి రాకమునిపే సూపర్ స్టార్ కృష్ణ గారు తన మరదలైనటువంటి ఇందిరమ్మని పెళ్లి చేసేసుకున్నారు. ఆమె కూడా బావ అంటే పంచ ప్రాణాలు అన్నట్లు బ్రతికింది. అలా వీరి వివాహం జరిగిన 8 సంవత్సరాలకే 1969లో కృష్ణ గారిని విజయ నిర్మల అనే హీరోయిన్ సీక్రెట్ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ పైన ఒకరోజు ఇందిరమ్మ గారికి తన 2వ భార్య విషయం చెప్పి ఆమె మనసు నొప్పించకుండానే ఇద్దరితో కలిసి ఉండటం జరిగింది. ఇటు విజయ నిర్మల గారు కూడా భర్త కృష్ణ గారి విషయంలో ఇందిరమ్మను ఏనాడు ఇబ్బంది పెట్టలేదు అన్న వార్తలు లేకపోవడం చూస్తే ఈమెను ప్రశంసించాల్సిందే. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే విజయ నిర్మల గారికి ఇంతకు ముందే వేరే వ్యక్తితో పెళ్ళయింది. వారి సంతానమే నరేష్. ఇక మిగిలిన సంతానం అంతా కృష్ణ గారి ఇందిరమ్మ గారి సంతానమే. ఇక ఇలా ఈ లిస్టులో చెప్పుకోవలసిన మరో హీరోయిన్ రేణు దేశాయ్. ఈమె పవన్ కళ్యాణ్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే, అటుపై విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈమె పెళ్లి చేసుకోకముందే పవన్కి వేరే అమ్మాయితో పెళ్ళయి విడిపోవటం జరిగింది. అలా రేణు దేశాయ్ పవన్ల పెళ్లి తర్వాత వీరికి పుట్టిన సంతానమే అకీరా నందన్ ఆద్య. అయితే చిత్రంగా పవన్ రేణు దేశాయ్లు కూడా విడాకులు తీసేసుకున్నారు. అటుపై పవన్ ఒక రష్యన్ గర్ల్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక మరో యాక్ట్రెస్ అలనాటి ఊర్వశి మన శారదమ్మ గారిని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈవిడ కూడా పెళ్ళాడింది ఒక పెళ్ళైన మగాడినే. అతనే హీరో చలం. మరి ఈయన ప్రేమలో పడ్డ శారద గారు అతనికి పెళ్ళయింది అని తెలిసి కూడా ప్రేమించారు. అటుపై చలం భార్య చనిపోవడంతో ఆమె స్థానంలోకి వెళ్లి చలం ఇంట దీపం వెలిగించి తన జీవితాన్ని చీకటమయం చేసుకున్నారు. చలంని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి శారద గారి జీవితంలో చాలా కష్ట నష్టాలే అనుభవించారు. అనుమానంతో మందుబాటులు విసిరే చలం గారి నుండి ఆమె ఆశలు ఎలా నీరు గారిపోయాయో, ఆమె జీవితం ఎలా మూడుబారిందో ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఆమె గురించిన స్పెషల్ వీడియో లింక్ని ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి చూడండి. ఇలా చలంని పెళ్లాడిన శారద గారు కొన్నాళ్ళకి అతనికి విడాకులు ఇచ్చేయడం జరిగింది. వీరికి ఎలాంటి సంతానం కలగలేదు. చలంకి మొదటి భార్య ద్వారా ఒక అబ్బాయి ఉన్నాడు. ఇక ఆ తర్వాత చెప్పుకోబోయే యాక్ట్రెస్ మహానటి సావిత్రి గారు. ఈవిడది కూడా ఆల్మోస్ట్ శారదమ్మ గారి పరిస్థితే. తను ప్రేమించిన వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉన్నారని తెలిసి కూడా గుడ్డిగా తలంచి మెడలో తాళి వేయించుకొని తన వెలుగుని తానే ఆర్పేసుకుంది. సావిత్రి తమిళ స్టార్ హీరో జెమినీ గణేష్ని 1952లో సినిమాలోకి వచ్చి రాగానే పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే అప్పటికే గణేశన్ అలిమేలు అనే ఆమెని పెళ్లి చేసుకుని ఉన్నారు. పైగా ఆమెతో విడాకులు కూడా తీసుకోలేదు. అయినా అతన్ని పెళ్లాడిన సావిత్రి 2 పిల్లలకు జన్మనిచ్చారు. అటుపై గణేశన్ స్త్రీలోలుడు అని తెలుసుకున్న ఈమె అతడి నుండి వేరవటం, మనోవ్యాధితో మద్యానికి బానిసవటం, జీవితాన్ని నాశనం చేసుకోవటం, కన్నీటి సాగరంలో ప్రయాణం చేయటం, అటుపై ఈదలేని వేదనను మోయలేక 1981లో కన్నుమూయటం జరిగింది. ఇక విశ్వనటుడు కమల్ హాసన్ ఏకంగా 2 హీరోయిన్లు పెళ్ళయింది అని తెలిసినా ఏరికోరి వెంటబడి మరీ సంసార జీవితాన్ని కొనసాగించారు. వారిలో మొదటిగా సారిక. కమల్తో కొంతకాలం సహజీవనం చేసి వివాహం చేసుకోవడం జరిగింది. అయితే అప్పటికే కమల్ వాణి గణపతి అనే ఆమెను వివాహం చేసుకొని ఉన్నారు. ఆమె నుండి 1988లో డివోర్స్ తీసుకోగా ఆలోపే సారిక కమల్ ద్వారా తెల్లయింది. అలా 2 పిల్లలకు జన్మనిచ్చింది. అటుపైన ఈమె కమల్ నుండి డివోర్స్ చేసేసుకున్నారు. ఇక ఆ తర్వాత మరో హీరోయిన్ ఇతని సన్నిధికి వచ్చింది. ఆమె మరెవరా కాదు, వెంకటేష్తో శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటించిన హీరోయిన్ గౌతమి.
ఈమె కూడా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని వచ్చింది. సందీప్ భాటి అనే వ్యక్తిని 1998లో వివాహం చేసుకున్న గౌతమి అతడి నుండి 1 సంవత్సరం తిరిగేసరికి విడాకులు పత్రంపై సంతకం సంపాదించి కమల్ పక్కన స్థానం సంపాదించింది. కొన్నేళ్లు లివింగ్ రిలేషన్ తర్వాత రీసెంట్గా ఈమె కూడా కమల్తో ఎడముఖం పెడముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇలా మ్యారీడ్ పర్సన్ పెళ్లాడిన మరో తార హీరోయిన్గా పలు సినిమాల్లో కనిపించిన అమల. ఈమె అక్కినేని నాగార్జునతో 1989లో శివ సినిమా చేయగా 1992లో లైఫ్ పార్ట్నర్ పాత్రను పోషించడం జరిగింది. అంటే పెళ్లి చేసేసుకున్నారు. అయితే అప్పటికే కింగ్ నాగార్జునకి వివాహం జరిగిపోయింది. ఆమె మరెవరో కాదు, మన విక్టరీ వెంకటేష్ గారి చెల్లెలు. ఆ రకంగా నాగు వెంకీలు బావ బామర్దులయ్యారు. అయితే అమలతో ఉన్న ప్రేమ కొద్దీ నాగు తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చేశారు. అలా లక్ష్మిని నాగార్జున 1984లో పెళ్లి చేసుకుని 1986లో నాగచైతన్యకి జన్మనిచ్చి 1990లో భార్యకు విడాకులు ఇచ్చి ఆపై అమలని 1992లో వివాహం చేసుకుని ఆపై అఖిల్కి 1994లో జన్మనిచ్చారు. అక్కడి నుండి వీరిద్దరూ కలిసి తన అక్కినేని ఆస్తిపాస్తులతో పాటు తమ జీవితాన్ని ముందుకు లీడ్ చేస్తూ హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ టాప్ 10 లిస్టులో నెంబర్ 8గా చెప్పుకున్న తార యాక్ట్రెస్ రాధిక. ఇటీవలే రోజాకు సపోర్ట్ చేయడంతో ఈమె వైపు పెద్ద ఎత్తున తిరస్కరణ వచ్చింది. ఆ విషయం పక్కన పెడితే రాధిక గారికి శరత్ కుమార్తో పెళ్లి కాకముందే శరత్ కుమార్కి వేరే ఆమెతో వివాహం అయ్యింది. మరి అలా శరత్ కుమార్కి కలిగిన సంతానమే వరలక్ష్మి శరత్ కుమార్. అందుకే వరలక్ష్మి తన తండ్రి పెళ్లి చేసుకున్న రాధికను ఆంటీ అని మాత్రమే పిలుస్తుంటారు. మరి ఇంతకీ శరత్ కుమార్ రాధికల పెళ్లి ఎప్పుడు జరిగిందంటే 2001లో. శరత్ కుమార్ మొదటి భార్య ఛాయా శరత్ కుమార్కి పెళ్లి ఎప్పుడు జరిగిందంటే 1984లో. అలా 1984 నుండి 2000 వరకు ఆమెతో కాపురం చేసి 2001లో రాధికను పెళ్లి చేసుకున్నారు. మరి అలా పెళ్ళయి తన కోసం ఒకరిని వదులుకొని వచ్చిన ఆ మగాడి కోసం రాధిక ఏమీ వదులుకోలేదా అంటే ఈమె కూడా వదులుకున్నారు. ఒకరిని కాదు, 2 భర్తల్ని. అంటే రాధిక మొదటి భర్త ప్రతాప్ పోతని విడాకులు ఇచ్చిన తర్వాత రిచర్డ్ అనే మరో వ్యక్తిని వివాహం చేసుకుని అతడికి కూడా విడాకులు ఇచ్చి శరత్ కుమార్ని పెళ్లాడటం జరిగింది. మరి రాధికకు శరత్ కుమార్తో 1 సంతానం, అంతకుముందు ఉన్న భర్తతో మరో సంతానం, ఇలా ఆమెకు 2. అలాగే శరత్ కుమార్కి కూడా రాధిక ద్వారా 1, అంతకుముందు ఉన్న మొదటి భార్య ద్వారా వరలక్ష్మి, ఇంకా మరో అబ్బాయి, ఇలా ఆయనకి 3. ఇక ఇలా ప్రేమ కోసం ముందు వెనక చూడకుండా పెళ్లి చేసుకున్న తారగా ఈ లిస్టులోకి వచ్చిన మరో యాక్ట్రెస్ పవిత్ర. ఈమె పెళ్లాడిన నరేష్కి అంతకుముందు ఏకంగా పెళ్లిళ్ళే అయ్యాయి. అందులో ఒక ఆమె ద్వారా అతనికి కలిగిన సంతానమే హీరోగా వెండి తెరపై అడుగు పెట్టడం కూడా జరిగింది. అయినా నరేష్ 60 దాటినా తగ్గేదేలే అని ఆమెకి ఇచ్చిన భరోసా వల్ల ఏమో కానీ పవిత్ర ఇతనిపై పడిన మనసుకు అర్థం చెబుతూ రీసెంట్గా వివాహం చేసేసుకున్నారు. మరి వీరిద్దరికి సంతానం అయితే ఇప్పటికి లేదు. మరి ముందు ఉంటుందేమో తెలియదు. ఇక ఇలా టాప్ 10 హీరోయిన్లో చివరిగా చెప్పుకునే ఆమె కరీనా కపూర్. ఈమె సైఫ్ అలీ ఖాన్ అనే హిందీ నటుడిని పెళ్లి చేసుకోగా అప్పటికి సైఫ్కి పెళ్ళయి 10 ఏళ్ల కొడుకు 20 ఏళ్ల కూతురు ఉన్నారు. అయినా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు 2012లో. సైఫ్ మొదటి భార్య అమృతకి 1991లో వివాహం అయింది. 2004లో డివోర్స్ చేసుకున్నారు. 8 ఏళ్లు సింగిల్ లైఫ్ అనుభవించాడు సైఫ్ అలీ ఖాన్. తర్వాత కరీనా అతని జీవితంలోకి వచ్చి 2 పిల్లలకు తల్లయింది. ఇలా మొత్తంగా సెలబ్రిటీల లైఫ్లోనే ఇలాంటి పెళ్లిలు చాలా రిచ్గా గొప్పగా జరిగిపోతూ ఉంటాయని అనిపిస్తూ ఉంటుంది. మరి వీరిలో మీకు ఇష్టమైన కపుల్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.